సో లాస్ట్ క్లాసెస్ లో డెరివేషన్ చెప్పుకొని థర్డ్ ఈక్వేషన్స్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి లాస్ట్ క్లాస్ కంప్లీట్ చేసాం. సో ఆ డెరివేషన్స్ ని ఇంకా సాల్వ్ చేసి దానికి డైఫ్రాక్షన్ వాల్యూస్ ని చెప్పాలి. సో డైఫ్రాక్షన్ ఇంటర్ఫిరెన్స్ కూడా సేమ్ ప్యాటర్న్ లో అబ్జర్వ్ చేస్తాం. సో డైఫ్రాక్షన్ కి ఈక్వేషన్ ఇంటర్ఫిరెన్స్ కి ఈక్వేషన్ ఒకే దాంట్లో వస్తాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాంప్లిట్యూడ్స్ ని ఫేజ్ యాంగిల్స్ ని తీసుకొని ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ లో మనం ఇంటెన్సిటీస్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈక్వేషన్ పరంగా ఫైండ్ అవుట్ చేసుకొని ఎట్ ద సేమ్ టైం ఆ ఈక్వేషన్ లో వాల్యూస్ న్యూమరికల్ వాల్యూస్ ని ప్లేస్ చేసి సో గ్రాఫ్ తో మాక్సిమం వాల్యూస్ ఎక్కడ వస్తాయి, మినిమం వాల్యూస్ ఎక్కడ వస్తాయి, సో ఆ మాక్సిమం మినిమమ్స్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కడ అవుతాయో కూడా డిస్కస్ చేసుకోవాలి. సో లాస్ట్ క్లాస్ లో వచ్చిన ఈక్వేషన్స్ ఈ రకంగా ఉన్నాయి. సో a dash, so 2a dash cos phi sin delta by 2 that will be equal to 2a naught sin n slits కాబట్టి n delta by 2 into cos n minus 1 delta by 2. సో ఇది లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అది ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ అయితే ఆ ఈక్వేషన్ ని థర్డ్ ఈక్వేషన్ కి తీసుకోమని లాస్ట్ క్లాస్ లో చెప్పాం. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ 2a dash sin phi sin delta by 2 కూడా సాల్వ్ చేసి 2a naught sin n lambda by 2 into sin n minus 1 lambda by 2. సో దీన్ని సెకండ్ ఈక్వేషన్ ని ఫోర్త్ ఈక్వేషన్ కింద సాల్వ్ చేసుకున్నామని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో మళ్ళీ ఈక్వేషన్స్ ని ఫర్దర్ గా సింప్లిఫై చేసుకొని సో వీటి నుంచి మనం ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇంటెన్సిటీ అంటే మాక్సిమం వాల్యూస్ ఎక్కడ, మినిమం వాల్యూస్ ఎక్కడ, ఒక వాల్యూ ఉంటే వాటి ఇంటెన్సిటీ వాల్యూస్ ఎలా ఉన్నాయి. సో ఇంటెన్సిటీకి మనం న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చి అంటే లెటరింగ్ ఇచ్చి ఇంటీజర్స్ అయినా ఇంటీజర్ నెంబర్స్ ఇచ్చి మన ఇంటీజర్స్ అంటే 1 1.2 1.3 అలా వాల్యూస్ కూడా తీసుకోండి. -1.2 అంటే పాయింట్స్ లెవెల్స్ లో అన్నమాట. సో అంటే ఇంటీజర్ వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఇంటెన్సిటీకి గ్రాఫ్ తీసుకున్నట్టయితే మనకి ఈ రకంగా ఫామ్ అవుతాయని చెప్పడం. ఫ్రాన్హోఫర్ ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ ఎక్స్పెరిమెంటల్ పరంగా ప్రూవ్ చేసింది, ఈక్వేషన్ పరంగా కూడా ప్రూవ్ చేస్తుంది. ఎలాగా ఇంటెన్సిటీని బేస్ చేసుకుని ఆ ఇంటెన్సిటీ కావాలంటే ఖచ్చితంగా మనకి యాంప్లిట్యూడ్స్ తెలియాలి, ఫేస్ యాంగిల్స్ తెలియాలి. అయితే ఏ డాష్ అనేది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్స్ అని, రిజల్టెంట్ వేవ్ యాంప్లిట్యూడ్స్ అని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. రిజల్టెంట్ వేవ్ యాంప్లిట్యూడ్స్ అంటే ఏంటి, యాక్చువల్లీ మనకి ఇలా n నెంబర్ ఆఫ్ స్లిట్స్ కింద తీసుకున్నప్పుడు మనం ఇక్కడ వేవ్స్ ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసిన వేవ్స్. ఇండివిడ్యువల్ వేవ్స్ యాంప్లిట్యూడ్స్ అయితే ఏ నాట్, ఇండివిడ్యువల్ వేవ్స్ యాంప్లిట్యూడ్స్ అయితే ఏ నాట్. సో ఈ వేవ్స్ అన్ని కలిపి ఒక రిజల్టెంట్ యాంప్లిట్యూడ్స్ వస్తాయి. సో ఆ యాంప్లిట్యూడ్ వాల్యూస్ ఏ డాష్. సో ప్రతి వేవ్ కి యాంప్లిట్యూడ్స్ ఉంటాయేమో, ఫేస్ యాంగిల్స్ ఉంటాయి. ఆ విషయం స్టార్టింగ్ క్లాస్ నుంచి ప్రతిసారి చెప్పుకుంటున్నాం. వేవ్స్ కి వేవ్ ఫ్రంట్స్ ఉంటాయి, సెకండరీ వేవ్స్ ఉంటాయి, వేవ్ లెట్స్ ఉంటాయి, ఏదైనా సరే. సో ఇక్కడ ఒక వేవ్ ఇలా కంప్లీట్ వేవ్ తీసుకున్నట్టయితే వీటిని వేవ్ ఫ్రంట్స్ లేదా వేవ్ లెట్స్ అని అంటారు. వీటికి కూడా పర్టికులర్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ ఉంటాయి, సమ్ ఫేస్ యాంగిల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇండివిడ్యువల్ ఫేస్ యాంగిల్స్ ని మనం ఫై అని తీసుకుంటాం. సారీ, ఇండివిడ్యువల్ ఫేస్ యాంగిల్స్ ని లాంబ్డా కింద కన్సిడర్ చేసుకుంటాం. మొత్తం కంప్లీట్ టోటల్ రిజల్టెంట్ ఫేస్ యాంగిల్ ని మనం ఫై కింద తీసుకుంటాం. అదే డిఫరెన్స్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అంతా, ఈ డెరివేషన్స్ అంతా మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. డైఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది, ఓకే. డైఫ్రాక్షన్ ఇంటర్ఫియరెన్స్ ఎట్ ఏ టైం చూస్తాం, ఓకే, అదంతా ఓకే. బట్ కానీ డైఫ్రాక్షన్ అంటే ఏంటి, మనకి మాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్, అవునా. సో ఈ మాక్సిమం మినిమం లో మనకి ఈ చోట ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ కూడా అక్కడ ఉంది, అవునా కదా. సో టూ వేవ్స్ సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫేస్ యాంగిల్ మెయింటైన్ అయ్యి సూపర్ ఇంపోజ్ అవుతుంది, దాన్ని ఇంటర్ఫియరెన్స్ అని చెప్పుకున్నాం. మరి ఇంటర్ఫియరెన్స్ డైఫ్రాక్షన్ ఎట్ ఏ టైం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కసారి మళ్ళీ క్లారిటీగా చూడండి. డైఫ్రాక్షన్ అంటే మనకి మాక్సిమం మినిమమ్స్ ఫామ్ అవడం, అవునా. సో ఇలా ఒక వేవే వస్తుందని రూల్ ఏమన్నా ఉందా, ఒక వేవే వస్తుందని రూల్ ఏం లేదు. సో సెకండ్ వేవ్ కూడా వచ్చి దీని మీద సూపర్ ఇంపోజ్ అయిపోతుంది, దాన్ని ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అని చెప్పుకున్నాం. ఆ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఎప్పుడు అక్కడ అవుతుంది, సేమ్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ ఉండాలి, సేమ్ ఫేస్ యాంగిల్స్ మెయింటైన్ అవుతూ ఉండాలి. కాబట్టి ఒకే ఎక్స్పెరిమెంట్ లో మనం ఇంటర్ఫియరెన్స్ చూస్తున్నాం, అట్ ద సేమ్ టైం డైఫ్రాక్షన్ కూడా చూస్తున్నాం. అర్థమైందా. సో డైఫ్రాక్షన్ అంటే మనకి మాక్సిమమ్స్ మినిమమ్స్. మళ్ళీ ఒక్కసారి క్లియర్ గా చెప్తానమ్మా, ఆప్టిక్స్ ఎంత చదివినా మనకి కన్ఫ్యూజన్ లాగే ఉంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. డైఫ్రాక్షన్ అంటే మాక్సిమమ్స్ మినిమమ్స్, మాక్సిమం మినిమం, అది డైఫ్రాక్షన్ ప్యాటర్న్. కానీ ఒక్క వేవ్ ఉంటుందని ఎక్కడ రూల్ ఉండదు. కాబట్టి ఆ సెకండ్ వేవ్ కూడా వచ్చి దీని మీద సూపర్ ఇంపోజ్ అయిపోతే, సో సెకండ్ వేవ్ వచ్చి సూపర్ ఇంపోజ్ అయిపోతే అక్కడ మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అక్కడ అవుతుంది.
అంటే ఒకే దాంట్లో మనం ఇంటర్ఫియరెన్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు, డైఫ్రాక్షన్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మరి అబ్జర్వ్ చేసింది న్యూమరికల్ వాల్యూస్ లో చెప్పాలి కదా. సో అలా అబ్జర్వ్ చేసి న్యూమరికల్ వాల్యూస్ లో చెప్పడం కోసం మీరు ఎవరిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇంటెన్సిటీస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానికోసం ఎవరు కావాలి మీకు, యాంప్లిట్యూడ్స్ కావాలి, ఫేజ్ యాంగిల్స్ కావాలి. యాంప్లిట్యూడ్ అంటే నథింగ్ బట్ హైట్ అమ్మ. వేవ్ ఎంత హైట్ వరకు వెళ్ళగలదు, మాక్సిమం హైట్ ఎంత వరకు వెళ్ళగలదు, మినిమం హైట్ ఎంత వరకు వెళ్ళగలదు, మాక్సిమం మినిమమ్స్ ని యాంప్లిట్యూడ్స్ అంటారు అనమాట. అంటే ఇది మనకి మాక్సిమం హైట్ గురించి మాట్లాడితే యాంప్లిట్యూడ్స్ ప్రతిసారి విషయం డిస్కస్ చేస్తాం. యాంప్లిట్యూడ్ అని గుర్తు పెట్టుకునే పదం, అంటే బట్టి పట్టే పదం కాదు, మీరు అర్థం చేసుకోవాల్సిన పదం అది. అంటే యాంప్లిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ మాక్సిమం హైట్స్. మాక్సిమం హైట్స్ అయినా లోయర్ క్లాస్ లో వస్తే మినిమం హైట్స్ అయినా ఎక్కడైనా సరే హైట్ వాల్యూస్ అన్నమాట. ఈ పీక్ పాయింట్స్ ని యాంప్లిట్యూడ్స్ అని అంటారు. ఓకే, సో ఫేజ్ యాంగిల్స్ అంటే ఏంటి, యాక్సిస్ తో ఇవి చేసే యాంగిల్స్ అన్నమాట. అది 60 డిగ్రీస్ అయినా, 90 డిగ్రీస్ అయినా, లేదా 45 డిగ్రీస్ అయినా, 36.9 డిగ్రీస్ అయినా, ఎలా అయినా సరే మనకి ఫేజ్ యాంగిల్స్ అవుతాయి. బట్ ఇండివిజువల్ ఫేజ్ యాంగిల్స్, ఇండివిజువల్ రేస్ కి, ఇండివిజువల్ లైట్ రేస్ అయినా సౌండ్ వేవ్స్ అయినా ఉండే యాంప్లిట్యూడ్స్ ని ఏ నాట్ అని అంటాం. మరి ఫేజ్ యాంగిల్స్ ని ఏమని తీసుకుంటాం, ఫేజ్ యాంగిల్స్ వచ్చేసి మనం లాంబ్డా అని తీసుకుంటాం. మరి అన్ని కలిపి పి అనే పాయింట్ దగ్గర ఫామ్ అవుతుందని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మరి ఆ ఇమేజ్ కి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏ డాష్, రిజల్టెంట్ ఫేజ్ యాంగిల్ ఫై. ఓకే, సో వీటిల్ని బేస్ చేసుకొని మనం ఎవరిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇంటెన్సిటీస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందుకోసం ఈ ఈక్వేషన్స్ అన్ని డెరైవ్ చేసుకుంటూ వచ్చాం. అది లాస్ట్ క్లాస్ లో అక్కడి వరకు డిస్కస్ చేసామమ్మా. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్ గా డెరైవ్ చేయడం చూడాలి. సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రూల్స్ ని యూస్ చేసుకొని చేయడమే. cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే రూల్ ని బేస్ చేసుకొని మనం ఈ ఇంటెన్సిటీస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఆప్టిక్స్ ని జాగ్రత్తగా చదివితే కన్ఫ్యూజన్ గా ఉన్నా జాగ్రత్తగా అర్థం అవుతుంది. కాకపోతే మీరు కొంచెం ఫోకస్ పెట్టి నాలి పేపర్ ఆప్టిక్స్. సో ఇక్కడ థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్, దీన్ని మోడిఫై చేద్దాం. ఎలా, sin డెల్టా బై 2 ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ లో ఉంది, అటు సైడ్ తీసుకొస్తే డివిజన్ అవుతుంది థర్డ్ ఈక్వేషన్ లో. మరి ఫోర్త్ ఈక్వేషన్ ని కూడా చూద్దాం. సో sin డెల్టా బై 2 ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, అది మనకి ఖచ్చితంగా డివిజన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అదే పని చేద్దాం. సో థర్డ్ ఈక్వేషన్ ని మోడిఫై చేసేటప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయేమో చూసుకుంటే ఇంకా ఈజీగా మోడిఫై చేయొచ్చు. అటు LHS సైడ్ అని, ఇటు RHS సైడ్ అని ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయేమో అబ్జర్వ్ చేసుకోవాలి. నాకు తెలిసి ఏ రకమైన టర్మ్స్ లేవు, ఎటు వచ్చి ఈ 2 వాల్యూస్ మాత్రం క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఈ 2 వాల్యూస్ ఒక్కటి మట్టుకు మాత్రం మనకి క్యాన్సిల్ అయ్యాయి. ఎటు వచ్చి sin డెల్టా బై 2 ని మల్టిప్లికేషన్ ఉందని అటు సైడ్ తీసుకెళ్తే అది ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ మోడిఫై చేద్దాం. చూడండి, ఏ డాష్ అంటే మళ్ళీ చెప్తున్నాను ఏంటది, మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్స్. ఓకే, సో ఏ డాష్ cos ఫై, మా రిజల్టెంట్ అంటే ఏదో అనుకోద్దు, ఇమేజ్ స్క్రీన్ ఫామ్ అయిన ఇమేజ్ మనం టెలిస్కోప్ లో చూసేదాన్ని యాంప్లిట్యూడ్స్ అన్నమాట. యాంప్లిట్యూడ్స్ ఇస్ నథింగ్ బట్ మాక్సిమం హైట్స్. సో ఈ చిన్న డెఫినిషన్ తెలుసుకుంటే మీకు బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తగా చదువుకోవచ్చు. సో ఏ డాష్ cos ఫై ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ sin n డెల్టా బై 2 ఇంటూ cos n మైనస్ 1 డెల్టా బై 2 బై, మరి థర్డ్ ఈక్వేషన్ ని మోడిఫై చేయాలి కదా, ఏమవుతుంది, sin ఇదంతా మనకి డెల్టా బై 2. ఓకే, సో థర్డ్ ఈక్వేషన్ ని మోడిఫై చేసాం ఇలా. సో ఇది కూడా మోడిఫై చేద్దాం, ఫోర్త్ ఈక్వేషన్ ని కూడా. ఎలాగా, ఏ డాష్ sin ఫై, ఏ డాష్ sin ఫై ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ sin n డెల్టా బై 2 ఇంటూ sin n మైనస్ 1 డెల్టా బై 2 బై, సో ఇక్కడ sin డెల్టా బై 2 ని డివిజన్ లోకి తీసుకొచ్చాం, మల్టిప్లికేషన్ ఉందని డివిజన్ లోకి తీసుకొచ్చాం. సో ఇది ఫోర్త్ ఈక్వేషన్ మోడిఫై అయింది. చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటూ వచ్చాం అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ చేసి యాడ్ చేసేద్దాం. అంటే థర్డ్ ఈక్వేషన్ ని స్క్వేర్ చేయాలి, ఫోర్త్ ఈక్వేషన్ ని స్క్వేర్ చేసి యాడ్ చేసేద్దాం అన్నమాట. అంటే ట్రిగ్నోమెట్రిక్ రూల్స్ ఫాలో అవుతూ చేసేస్తున్నాం అంతే. ఓకే, సో ఇప్పుడు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ చేసినట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లే. cos స్క్వేర్ 5 ప్లస్ sin స్క్వేర్ 5 ఏమవుతుంది మనకి 1, అవునా కదా. సో cos స్క్వేర్ 5 ప్లస్ sin స్క్వేర్ 5 మనకి ట్రిగ్నోమెట్రిక్ రూల్స్ బేస్ చేసుకొని 1 అయిపోతుంది. రిమైనింగ్ మిగిలిన ఏంటి మనకి ఏ డాష్ స్క్వేర్, ఇది సాల్వ్ చేయగలదు కదా, ఇది మనకి క్లారిటీగా తెలిసిన విషయం. సో ఇది వచ్చి ఈ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేసుకోవాలి, డాష్ అదే రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేసుకోవాలి, సాల్వ్ చేయాలి. ఇది ఎలాగా cos స్క్వేర్ 5 ప్లస్ sin స్క్వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది, ట్రిగ్నోమెట్రిక్ రూల్స్ బేస్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్ ని రీరైట్ చేసుకున్నట్టు
చేసుకున్నట్టయితే సో ఈ ఈక్వేషన్ ని రిలేట్ చేసుకుందాం ఒకసారి గమనించుకున్నట్టయితే ఇది నేను డైరెక్ట్ గా a డాష్ స్క్వేర్ అని రాసేస్తున్నానమ్మా ఎందుకంటే cos స్క్వేర్ 5 sin స్క్వేర్ 5 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఓకే సో రెండిటిని స్క్వేర్ చేసి యాడ్ చేసేస్తున్నాను సో ఇది డైరెక్ట్ గా a డాష్ స్క్వేర్ అని రాసేస్తున్నాను సిన్స్ cos స్క్వేర్ 5 sin స్క్వేర్ 5 1 కాబట్టి సో ఇటు వచ్చి ఇంకా ఇట్ సైడ్ ఈక్వేషన్స్ ని రాసుకోవాలి a0 స్క్వేర్ sin స్క్వేర్ n లాంబ్డా డెల్టా ఇంటూ cos n minus 1 lambda by 2 cos square okay by sin square lambda by 2 plus third equation లో వచ్చింది fourth equation కూడా రాసుకోవాలి a0 square sin square n into lambda by 2 sin square n minus 1 into lambda by 2 by so sin square lambda by 2 సో ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ని ఫోర్త్ ఈక్వేషన్ ని కూడా స్క్వేర్ చేసి యాడ్ చేస్తాను సో స్క్వేర్ చేసి యాడ్ చేసినప్పుడు a డాష్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కామన్ గా ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఒక సైడ్ రాసేద్దాం సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టర్మ్ కామన్ ఈ టర్మ్ కామన్ నేను అండర్లైన్ చేసిన టర్మ్స్ అన్ని కామన్ రిమైనింగ్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఆ టూ ఈక్వేషన్స్ లో కూడా సో a0 స్క్వేర్ sin స్క్వేర్ n lambda by 2 by sin square lambda by 2 సో ఇదంతా మనం కామన్ తీసేస్తే రిమైనింగ్ టర్మ్ వచ్చేసి cos square n minus 1 lambda by 2 plus sin square n minus 1 lambda by 2 అవుతుంది అబ్జర్వ్ చేసినట్టే ఇది కూడా మీరు ఈ టర్మ్ ని అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ అండర్లైన్ చేసిన టర్మ్ అబ్జర్వ్ చేసినట్టయితే cos square theta plus sin square theta అలాగే ఉంటుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే cos square theta plus sin square theta is equal to 1 అయిపోతుంది అంటే ఈ టర్మ్ కూడా మనకి 1 రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ a dash square is equal to మనకి సింప్లిఫై అయింది ఏమని a0 స్క్వేర్ sin స్క్వేర్ n into delta by 2 by sin స్క్వేర్ delta by 2 ఓకే సో ఇక్కడ మనకి a dash స్క్వేర్ అంటే యాంప్లిట్యూడ్ స్క్వేర్ వచ్చేసింది మనకి ఓకే యాంప్లిట్యూడ్స్ బేస్ చేసుకొని మనం ఇంటెన్సిటీస్ ని కూడా ఫైండ్ చేసుకుందాం అది ఎలా ఫైండ్ చేసుకుందాం అనేది చూద్దాం ఓకే సో ఇక్కడ a డాష్ స్క్వేర్ ని మళ్ళీ రిరైట్ చేద్దాం ఏమని a0 స్క్వేర్ sin స్క్వేర్ n into delta by 2 by sin స్క్వేర్ delta by 2 వచ్చింది ఓకే కానీ సింగిల్ స్లిట్ మెథడ్ తీసుకుంటే ఇన్ సింగిల్ స్లిట్ మెథడ్ అంటే ఒకటే స్లిట్ ఉంటుందన్నమాట సింగిల్ స్లిట్ మెథడ్ స్టార్టింగ్ క్లాస్ లో చెప్పుకున్నాం సింగిల్ స్లిట్ మెథడ్ లో a0 ని ఇలా రాయొచ్చు a into sin alpha by alpha అని రాయొచ్చు ఓకే సో సింగిల్ స్లిట్ మెథడ్ లో a0 ని a into sin alpha by alpha అని రాసుకోవచ్చు సో లాస్ట్ క్లాస్ లో చూసుకున్నట్టయితే ఆ a0 వాల్యూస్ కూడా తెలుస్తాయి ఓకే కానీ మనకి a0 స్క్వేర్ కదా ఇక్కడ కావాల్సింది సో a0 స్క్వేర్ ని a స్క్వేర్ into a స్క్వేర్ sin స్క్వేర్ alpha by alpha స్క్వేర్ అని రాస్తాం ఓకే సో ఈ a0 స్క్వేర్ ని తీసుకెళ్లి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం సో a0 స్క్వేర్ ని తీసుకెళ్లి ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే a డాష్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది a డాష్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చెప్పాలి a స్క్వేర్ into a స్క్వేర్ sin స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ into sin స్క్వేర్ n into delta by 2 sin స్క్వేర్ delta by 2 అని చెప్తాం ఓకే సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి a డాష్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ into a స్క్వేర్ sin స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ into sin స్క్వేర్ n into delta by 2 into sin and delta by 2 ఏం మార్చలేదు ఉన్నది ఉన్నట్టుగా రాసాం కానీ ఈ a0 స్క్వేర్ ప్లేస్ లో చిన్న మోడిఫికేషన్ చేశాను అంతే ఏ కేసులో తీసుకొని చేసుకున్నాం మనం సింగిల్ స్లిట్ మెథడ్ లో తీసుకొని చేసుకున్నాం ఏమని a0 is equal to a square into a square sin square alpha by alpha square అని రాసాం అంతే ఓకే సో
intensity I is equal to I dash, resultant intensity I dash is equal to A dash square, individual wave intensity I is equal to A square into A square. Okay, so ఇది resultant intensity మనకు కావాల్సిన ఇంటెన్సిటీస్ చెప్తున్నాను. ఇది రిజల్టెంట్ ఇంటెన్సిటీ, ఇది ఇండివిజువల్ వేవ్ ఇంటెన్సిటీ. రిజల్టెంట్ ఇంటెన్సిటీ అండ్ ఇండివిజువల్ వేవ్ ఇంటెన్సిటీ. రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఒక వేవ్ అయితే ఇండివిజువల్ వేవ్ ఇంటెన్సిటీ. సో ఈ వాల్యూస్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుంటే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ I అండ్ I డాష్ వాల్యూస్ ఇన్ ఫిఫ్త్ ఈక్వేషన్ అని రాస్తాం. సబ్స్టిట్యూట్ A dash square values in equation 5. సో ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ లో సో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంటెన్సిటీని కనుక్కుంటాం. చాలా I dash square is equal to స్క్వేర్ వస్తేమో రావు, స్క్వేర్ రావు. ఓకే, స్క్వేర్ ప్లేస్ లో ఇంటెన్సిటీ చెప్తా ఉంటాయి. ఇంటెన్సిటీ I dash is equal to ఏమవుతుంది I into sin square alpha by alpha square into sin, రిమైనింగ్ టర్మ్ అంతా సేమ్, sin square and lambda by 2 by sin square lambda by 2. రిమైనింగ్ టర్మ్స్ అంతా సేమ్ పెట్టొచ్చి యాంప్లిట్యూడ్స్ మారుతాయి అంతే. ఓకే, సో ఇక్కడ I into ఎలా రాసుకోవచ్చు sin square alpha by alpha square into sin square n into delta by 2 by sin square delta by 2. ఓకే, సో మనకి కావాల్సిన ఫస్ట్ నుంచి కావాల్సిన క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నా ఇంటెన్సిటీ వాల్యూస్ వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఇంటెన్సిటీలోనే డైఫ్రాక్షన్ టర్మ్ ఏది, ఇంటర్ఫిరెన్స్ టర్మ్ ఏదో క్లారిటీగా చెప్పగలగాలి. ఓకే, ఈ ఇంటెన్సిటీ టర్మ్ లోనే మీరు డైఫ్రాక్షన్ టర్మ్ ఏదో ఇంటర్ఫిరెన్స్ టర్మ్ ఏదో క్లారిటీగా చెప్పగలిగితే మొత్తం ఈక్వేషన్ అంతా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ఇంటెన్సిటీని మళ్ళీ ఒకసారి రిరైట్ చేసి దాంట్లో డైఫ్రాక్షన్ టర్మ్ ఏదో నెక్స్ట్ ఇంటర్ఫిరెన్స్ టర్మ్ ఏదో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఇంటెన్సిటీ టర్మ్ ని ఒకసారి మళ్ళీ రాసుకోవచ్చు. సో దాన్ని రిరైట్ చేస్తే దాంట్లో ఇంటర్ఫిరెన్స్ టర్మ్ ఏది, డైఫ్రాక్షన్ టర్మ్ ఏదో చెప్తే అందులో మాక్సిమం వాల్యూస్ కండిషన్ ఏంటి, మినిమం వాల్యూస్ కండిషన్ ఏంటి చెప్తే ఇక్కడతో మనకి ఎన్సిడెంట్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత మనం చూడాల్సిన టాపిక్ రిసాల్వింగ్ పవర్, డిస్పర్సివ్ పవర్. ఓకే, సో ఇక్కడ ఇంటెన్సిటీస్ ని రాద్దాం. రిజల్టెంట్ ఇంటెన్సిటీ I dash is equal to I into sin square alpha by alpha square into sin square n into delta by 2 sin square delta by 2. ఓకే, సో ఇక్కడ రెండు టర్మ్స్ కింద విడిపోయింది. ఫస్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. సో ఇక్కడ నేను బాక్స్ కొట్టిన టర్మ్ ఫస్ట్ టర్మ్, ఈ రిమైనింగ్ టర్మ్ సెకండ్ టర్మ్. ఇందులో మనకి ఈ ఫస్ట్ టర్మ్ మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని చూపిస్తుంది, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ టర్మ్ మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఎట్ ఏ టైమ్ ఈక్వేషన్ చెప్పేసాం, ఎట్ ఏ టైమ్ ఇంటెన్సిటీని యూస్ చేసుకొని ఈక్వేషన్ చెప్పేసాం. సో ఫస్ట్ టర్మ్ మనకి ఏ ప్యాటర్న్ ని చూపిస్తుంది, మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని చూపిస్తుంది. సో ఫస్ట్ టర్మ్ మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్, సెకండ్ టర్మ్ మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ని చూపిస్తుంది. అంటే ఎట్ ఏ టైమ్ ఇంటర్ఫిరెన్స్ డైఫ్రాక్షన్ అక్కర్ అవుతుందని చెప్పడం కోసం ఈక్వేషన్ ని తీసుకున్నాం. ఈక్వేషన్ పరంగా కూడా చెప్పాము. అంటే I is equal to intensity, resultant intensity I dash is equal to I into sin square alpha by alpha square into sin square and lambda by 2 by sin square and lambda by 2. అందులో ఫస్ట్ టర్మ్ డైఫ్రాక్షన్, సెకండ్ టర్మ్ ఇంటర్ఫిరెన్స్ ని సూచిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మరి ఇండివిజువల్ వేవ్స్ ఫేస్ యాంగిల్ చెప్పుకోవాలి కదా. lambda is equal to 2 pi into a plus b into sin theta by lambda చెప్పొచ్చు. ఓకే, సో e plus b అని చెప్తారా మరి, ఇది a plus b అని చెప్పుకోవచ్చు లేదా e plus d అని కూడా చెప్పుకోవచ్చు. e plus d into sin theta by lambda. మరి lambda కి వాల్యూస్ చెప్పుకోవాలి కదా. ఓకే, అలా కాకుండా బీటాస్ లో కూడా చెప్పొచ్చు. సిన్స్ బీటా is equal to lambda by 2 అనుకుంటే ఈక్వేషన్ ఇలా చేంజ్ అయిపోతుంది అంతే. బీటా ప్లేస్ lambda by 2 ప్లస్ 11 ప్లేస్ చేస్తావు, బీటా ప్లేస్ చేస్తావు. సో ఈక్వేషన్ ని మార్చి చూసుకోండి. I dash is equal to I into ఏమవుతుంది sin square, ఆల్ఫాలు ఏం మారమ్మా సేమ్ గా ఉంటాయి. ఆల్ఫా స్క్వేర్ sin square n into alpha by 2
into sin theta by lambda. ఈ విషయం మనకి సింగిల్ స్లిట్ మెథడ్ లో చెప్పంగానే డబుల్ స్లిట్ మెథడ్ లో చెప్తాం ఆ విషయం గురించి. ఓకేనా? సో ఇదంతా మనకి ఎందుకంటే ఇక్కడ ఉన్నవి n స్లిట్స్ కదా, సింగిల్ స్లిట్ కాదు డబుల్ స్లిట్ కాదు, n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఎన్ని తీసుకుంటా అనేది తెలియదు కదా, కౌంట్ ఎంత ఉన్నది. n is equal to 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు, బట్ కానీ 1 2 తీసుకుంటే మనకి ఫామ్ అయ్యే ఇమేజ్ స్క్రీన్ మీద ఫామ్ అయ్యే ఇమేజ్ బ్లర్ వస్తుందని కదా, ఆ బ్లర్ ని తగ్గించి క్లియర్ ఇమేజ్ చూడటం కోసం మనం సింగిల్ స్లిట్ డబుల్ స్లిట్ కాకుండా ఫర్దర్ గా n స్లిట్స్ కి వెళ్ళాం, n స్లిట్ మెథడ్ కి అంటూ వెళ్ళాం. సో ఇప్పుడు మనం డిస్పర్సివ్ పవర్ అంటే ఏంటో డిస్కస్ చేసుకోవాలి. సారీ, రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటో చూడాలి. రిజాల్వింగ్ పవర్ క్లారిటీ వస్తే మనకి డిస్పర్సివ్ పవర్ అంటే ఏంటో కూడా తెలుస్తుంది. ఓకేనా? సో ఈ రిజాల్వింగ్ పవర్ డిస్పర్సివ్ పవర్ ఏంటంటే యాక్చువల్లీ మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి మన ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు ఒకటే రెండు కింద కనపడతాయి. మనం తెలియకుండా మన ఆబ్జెక్ట్ ని ఒక్కొక్కసారి బ్లర్నెస్ వస్తుంది, ఒక ఆబ్జెక్టే రెండు సార్లు కనపడినట్టు భ్రమ పడతాం అనమాట. సో అది మన రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, అది మనకు ఒకేలా కనపడితే అది మన ఐసైట్ లేదా మన ఆప్టికల్ లెన్సెస్ చాలా బాగా పనిచేస్తున్నాయి. అది 2 కింద స్ప్లిట్ అయిపోయి కనపడుతున్నాయి అంటే మనకి ఉన్న లోపల ఉన్న ఆప్టికల్ లెన్సెస్ సరిగా పనిచేయట్లేనట్టు అర్థం. అంటే ఇప్పుడు మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ లో తీసుకున్నట్టయితే 2 వేవ్స్ వచ్చినా సరే ఆ వేవ్స్ మనకి సమ్ వేవ్ లెంత్ ని మెజర్ మధ్యలో కొంత డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఆ డిఫరెన్స్ ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే అది రిజాల్వింగ్ పవర్ అవుతుంది. ఆ విషయం గురించి డయాగ్రామ్ వేసుకొని క్లారిటీగా డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఈ కండిషన్ లో మీరు మాక్సిమం వాల్యూస్ ఎక్కడ వస్తాయి, మినిమం వాల్యూస్ ఎక్కడ వస్తాయో కండిషన్స్ కూడా చూడండి. అవి 3 కండిషన్స్ తో చెప్తే మనకి ఇక్కడ n స్లిట్స్ వల్ల డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది. ఓకే? సో ఇప్పుడు మనం ఇంటెన్సిటీస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేసి అంటే ఒకే ఒక ఈక్వేషన్ లో ఇంటర్ఫియరెన్స్ చెప్పాం, డైఫ్రాక్షన్ ని కూడా డిస్కస్ చేస్తాం. ఓకే? సో ఇప్పుడు మాక్సిమం మినిమం వాల్యూస్ చూసాక రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటో కూడా క్లారిటీగా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంటెన్సిటీస్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఈ 3 కండిషన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ మాక్సిమం ఎక్కడ వస్తుంది, మినిమం ఎక్కడ వస్తాయి, సెకండరీ మాక్సిమమ్స్ ఎక్కడ వస్తాయో డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ మాక్సిమం ఎక్కడ వస్తుందంటే ఈ యాంగిల్ ని బేస్ చేసుకొని చెప్తాను అన్నమాట. సో బీటా ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై 2 అంటే ఇండివిజువల్ వేవ్స్ యొక్క యాంగిల్ ని బేస్ చేసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం వాటి యాంగిల్స్ ఎక్కడెక్కడ అంటే n పై దగ్గర మనకి మాక్సిమం వాల్యూస్ వస్తాయంట, ప్రిన్సిపల్ మాక్సిమం వాల్యూస్ వస్తాయంట. ఓకే? సో ఇక్కడ ఇది మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 పై, ఇక్కడ 2 ని క్యాన్సిల్ చేసుకున్నాం. సో 2 పై ఇంటూ a ప్లస్ b అంటే ఇక్కడ మనకి e ప్లస్ d అనే అర్థం. a ప్లస్ b అంటే మనకి ఇక్కడ e ప్లస్ d అని అర్థం. మీరు మర్చిపోయి ఇక్కడ e ప్లస్ d రాసినా తప్పేం లేదు. ఇక్కడ a ప్లస్ b రాసినా రాయకపోయినా సరే e ప్లస్ d అనేది మాత్రం కన్ఫర్మ్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. e ప్లస్ d అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. e అంటే ఇక్కడ దీని స్లిట్ యొక్క విడ్త్, మనం ఇది స్లిట్ కింద తీసుకుంటే ఇది మనకి స్లిట్ యొక్క విడ్త్ e అంటే. డిస్టెన్స్ అంటే ఈ స్లిట్ కి మధ్యన డిస్టెన్స్ ని d అంటారు. ఓకే? సో ఇక్కడ e అంటే స్లిట్ కున్న విడ్త్. ఓకే? స్లిట్ కి మధ్యన డిస్టెన్స్ ని d అంటారు. ఆ a ప్లస్ b నే ఈ e ప్లస్ d అన్నమాట, రెండు సేమ్. ఓకే? సో ఈ a ప్లస్ b అని రాసినా రాయకపోయినా కంపల్సరీగా ఇక్కడ e ప్లస్ d అని మాత్రం కంపల్సరీగా రాసుకోవాలి. ఓకే? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇండివిజువల్ ఫేస్ యాంగిల్స్ phi is equal to pi into e plus d into sin theta by lambda. ఎప్పుడు మాక్సిమం అవుతుందంటే ఇది కూడా n పై అయినప్పుడే. ఓకే? సెకండ్ కేస్ వచ్చేసి మినిమమ్స్ ఎక్కడెక్కడ అవుతాయి అది మీకు మాక్సిమం మినిమమ్స్ అనేవి గ్రాఫ్ లో చెప్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బట్ కానీ ఈ కండిషన్స్ కూడా మీరు రాసుకోవాలి. సో సెకండ్ మినిమం చూడండి, n బీటా is equal to n into lambda by 2. ఇక్కడ బీటా అంటే మనకి lambda by 2 అని చెప్పడం కోసం అలా రాశాను. బీటా అంటే మనకి lambda by 2 కదా, ఆ విషయం చెప్పడానికి అలా రాసినంతే. మినిమమ్స్ ఎక్కడెక్కడ అవుతాయంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ 5 దగ్గర, ప్లస్ ఆర్ మైనస్ 2 దగ్గర మనకి మినిమమ్స్ అవుతాయని చెప్తున్నారు. ఓకే? ఎట్ ద సేమ్ టైం a ప్లస్ b ఇంటూ sin theta వాల్యూస్ కూడా తీసుకున్నాడు. ఏమని? ప్లస్ ఆర్ మైనస్ m ఇంటూ n లాంబ్డా. ఓకే? సో ఇక్కడ ఈ వాల్యూ తీసుకున్నాడు అన్నమాట. సో ఈ వాల్యూస్ మనకి ఎంతకి ఈక్వల్ అవ్వాలంట? ప్లస్ ఆర్ మైనస్ m బై n లాంబ్డా. ఇవి ప్యూర్లీ కండిషన్స్ అమ్మ, మీరు ఏం మార్చి రాయకూడదు. సో ఈ ప్యూర్లీ కండిషన్స్ ని ముందు ఉన్నట్టుగానే జాగ్రత్తగా రాసుకోవాలి. సో సెకండ్ కేసు వేర్ m is equal to 1 2 3 and so on ఎంత వరకు తీసుకొచ్చంట? 2n minus 1 వరకు. ఇక్కడ n అని ప్రతిసారి చెప్తున్నాం కదా. n అంటే ఏంటి మనకి? నెంబర్ ఆఫ్ స్లిట్స్ అన్నమాట. n is nothing but ఏంటి మనకి? నెంబర్ ఆఫ్ స్లిట్స్. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చదువుతున్న దానికోసం నెంబర్ ఆఫ్ స్లిట్స్ ప్లేస్ చేసుకున్నారు. ఇలా స్లిట్ 1 స్లిట్ 2 స్లిట్ 3 స్లిట్ 4 స్లిట్ 5 అలా n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ప్లేస్ చేసుకున్నారు. మీరు ఫస్ట్ నుంచి చదువుకున్న క్వశ్చన్ ఆన్సర్ కూడా అదే, నెంబర్ ఆఫ్ స్లిట్స్ ప్లేస్ చేస్తే అలా ఉంటుంది. సో థర్డ్ కండిషన్ చూడండి, సెకండరీ మాక్సిమమ్స్ ఎక్కడెక్కడ
బీటా ఈస్ నథింగ్ బట్ లాంబ్డా బై 2. మరి లాంబ్డా అంటే ఏంటి? రిజల్టెంట్ వేవ్ ఫేజ్ యాంగిల్స్. ఇండివిజువల్ వేవ్ ఫేజ్ యాంగిల్స్ ఖచ్చితంగా అది మనం ఏమని చెప్పుకోవాలి? ఇండివిజువల్ వేవ్ ఫేజ్ యాంగిల్స్ అనే చెప్పాలి. మరి రిజల్టెంట్ వేవ్ ఫేజ్ యాంగిల్ ఏమవుతుంది? ఫై. ఓకే, సో ఇక్కడ డెరివేటివ్ చేస్తాం. ఏమైంది? n ఇంటూ సైన్ బీటా ఇంటూ కాస్ n బీటా మైనస్ సైన్ n బీటా ఇంటూ కాస్ బీటా ఈస్ ఈక్వల్ టు 0 వచ్చింది. బై సైన్ స్క్వేర్ బీటా ఈస్ ఈక్వల్ టు 0. సో డైరెక్ట్ గా వేసేయచ్చు. దీనికి పెద్దగా ప్రయాసపడక్కర్లేదు. అంటే u బై v తీసుకున్నారనమాట. u డాష్ ఇంటూ v మైనస్ b డాష్ ఇంటూ u బై u స్క్వేర్ అలా తీసుకుంటారు. u బై v రూల్ తీసుకున్నారు అనమాట డెరివేటివ్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని ఫర్దర్ గా సాల్వ్ చేసుకోవాలి. ఫర్దర్ గా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ బీటా మనకి డివిజన్ లో దట్ సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ 0. ఎటు వచ్చి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సిన టర్మ్స్ కొన్ని ఉన్నాయి, అవి చేద్దాం చూడండి. సో అక్కడ క్యాలిక్యులేషన్ అంటే పెద్ద ఏముండదు. తర్వాత మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో అక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకొని డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఎక్కడ అవుతుందో చూడాలంటే. సో n ఇంటూ సైన్ బీటా కాస్ n బీటా మైనస్ సైన్ n బీటా ఇంటూ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే డినామినేటర్ వేసుకోలేదు, అది అటు సైడ్కి వెళ్తే అంటే లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే అది 0 అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే n ఇంటూ సైన్ బీటా కాస్ n బీటా ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని అటు సైడ్ తీసుకెళ్దాం. ఏమవుతుంది? సైన్ n బీటా ఇంటూ కాస్ బీటా. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కాస్ n బీటా మనకి మల్టిప్లికేషన్ ఉంది. సో అటు సైడ్ తీసుకెళ్దాం. ఈ కాస్ బీటా మనకి మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ తీసుకొద్దాం అనమాట. సో ఆపోజిట్ గా రాస్తున్నా అంతే. ఈ యారో మార్క్స్ ప్లేస్ చేస్తాం, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సైన్ బీటా బై కాస్ బీటా సైన్ n బీటా బై కాస్ n బీటా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే n ఇంటూ tan బీటా దట్ విల్ బి ఈక్వల్ టు tan n బీటా. సో ఈ రెండు ఈక్వలెంట్ కండిషన్స్ లో మనకి సెకండరీ మాక్సిమమ్స్ వస్తాయట. ఈ రెండు సాటిస్ఫైడ్ కండిషన్స్ అన్నమాట. ఇక్కడ మనం ఎంత యాంగిల్ ప్లేస్ చేసినా సరే, ఈ బీటాస్ లో మనం ఎంత యాంగిల్ ప్లేస్ చేసినా ఖచ్చితంగా ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తూ రావాలి. ఆ వాల్యూస్ లో మనకి సెకండరీ మాక్సిమమ్స్ అక్కడ అవుతాయి. మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి అమ్మ. ప్రైమరీ మాక్సిమం, ప్రిన్సిపల్ మాక్సిమం, మినిమం, సెకండరీ మాక్సిమమ్స్ అంటే ఏంటో క్లారిటీగా చెప్తాను మీకు డయాగ్రామ్ లో. అక్కడతో మనకి n స్లిట్స్ తో డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అని అడుగుతారు. అంటే సైంటిస్ట్ నేమే. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ మాక్సిమం అంటే ఏంటి? సో ప్రిన్సిపల్ మాక్సిమమ్స్ అంటే ఏంటో చూద్దాం చూడండి. సో ఇక్కడ మనం యాక్సెస్ తీసుకుంటాం. ఇక్కడ ఈ వాల్యూస్ పై అనుకోండి. సో ఇది మనకి ప్రిన్సిపల్ మాక్సిమం. ఓకేనా? సో ఈ వాల్యూ మనకి ఇక్కడ ప్రిన్సిపల్, ఇది మనకి ఈ మొత్తం వేవ్ మనకి ప్రిన్సిపల్ మాక్సిమం. ఇందా చెప్పుకున్నాం కదా ప్రిన్సిపల్ మాక్సిమం ఎక్కడెక్కడ అవుతాయి. సో ఇది మనకి ప్రిన్సిపల్ మాక్సిమం. ఈ పాయింట్ వచ్చేసి మనకి మినిమం. ఓకే, సో ఇది ప్లస్ సైడ్ అయినా సరే మైనస్ సైడ్ అయినా సరే ఈ పాయింట్ వచ్చేసి మనకి మినిమం. ఓకే, సో ఈ పాయింట్స్ మనకి మినిమం. నేను డ్రా చేస్తున్నప్పుడే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ప్రిన్సిపల్ మాక్సిమం, ఈ పాయింట్స్ వచ్చి మనకి మినిమం. మరి సెకండరీ మాక్సిమమ్స్ అంటున్నాడు కదా, ఇది అది పాజిటివ్ సైడ్ అయినా సరే నెగిటివ్ సైడ్ అయినా సరే ఎలా అయినా పర్వాలేదు. సో ఇది మనకి సెకండరీ మాక్సిమమ్స్. ఎప్పుడు కూడా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కి ప్రిన్సిపల్ మాక్సిమం ఒకటే ఉంటుంది. ఎప్పుడు డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కి ప్రిన్సిపల్ మాక్సిమం ఎప్పుడు ఒకటే, కానీ సెకండరీ మాక్సిమమ్స్ చాలానే ఉంటాయి. అంటే ప్లస్ యాక్సిస్ మీద అయినా సరే మైనస్ యాక్సిస్ మీద అయినా సరే. ఓకే, సో ఇక్కడ ఇది సెకండరీ మాక్సిమం. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ మాక్సిమం ఒకటి ఉంటుంది, సెకండరీ మాక్సిమమ్స్ చాలానే ఉంటాయి. కౌంట్ ని బేస్ చేసుకొని మనం చేసే స్లిట్స్ ని బేస్ చేసుకొని. ఓకేనా? సో స్లిట్స్ ని బేస్ చేసుకొని సెకండరీ మాక్సిమమ్స్ చెప్తాం. సో ఇవన్నీ మనకి సెకండరీ మాక్సిమమ్స్. సో ఇవన్నీ మనకి సెకండరీ మాక్సిమమ్స్. ఈ పాయింట్స్ వచ్చేసి మనకి మినిమమ్స్. ఇది ఒక్కటే వచ్చేసి మనకి ప్రిన్సిపల్ మాక్సిమం. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం సింగిల్ స్లిట్ చూసాం, డబుల్ స్లిట్ చూసాం, n నెంబర్ ఆఫ్ స్లిట్స్ కూడా చూసాం. నెక్స్ట్ రిసాల్వింగ్ పవర్, డిస్పర్సివ్ పవర్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేసుకోవాలి. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే.